హరే కృష్ణ. ఇప్పుడు మనం 15వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయం పేరొచ్చి పురుషోత్తమ యోగ. ఈ అధ్యాయంలో మనం భగవంతుడి యొక్క ధామానికి, మన భౌతిక జగత్తుకి ఉన్న తేడాని మనం తెలుసుకోగలుగుతాం. ఆధ్యాత్మిక జగత్తు, భగవంతుడు ఉండే చోటు అనేది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల నుంచి దూరంగా ఉంటుంది. అది నిజమైన ప్రపంచం అంటే. భౌతిక జగత్తు అనేది దానికి భిన్నంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఏదైతే మంచి ఉంటుందో దానికి భిన్నంగా ఇక్కడ కామక్రోధాలతో ఉంటుంది. ఎలాగైతే మామిడి పండు మన చేతిలో ఉన్నది నిజం, ప్రతిబింబంలో ఉన్నది అబద్ధమో, ఆధ్యాత్మిక జగత్తు అనేది నిజమైన జగత్తు, ఈ భౌతిక జగత్తు అనేది దానికి ప్రతిబింబం లాంటిది. ఈ అధ్యాయంలో మనం ఈ జగత్తుకి ఎందుకు వస్తామని కూడా ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్నపిల్ల తన తల్లి దగ్గరికి వచ్చి, ఈరోజు నేను వంట చేస్తాను, నువ్వు కూర్చో అమ్మా అని అంటుంది. కానీ తన తల్లి నిజంగా వంట చేయనిస్తుందా? ఎందుకంటే ఆ పిల్లకి రాదు కదా, చేయనివ్వదు ఈ తల్లి. కాబట్టి తన కూతురికి తను వండుకుండే సామాగ్రిని, బొమ్మల సామాగ్రిని అందజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే తనకి నిజంగా ఆకలిస్తుందో తిరిగి వచ్చి నన్ను అడుగుతుంది అని చెప్పేసి. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటూ ఈ భౌతిక జగత్తులో ఏదో ఆనందం పొందామని వచ్చాం. కానీ పవిత్రతను పొంది మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని మనం తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దీనికి ఉదాహరణగా ఒక తండ్రి తన కొడుకుని కాలేజీకి పంపించే దాంతో పోల్చొచ్చు. మనల్ని కూడా భగవంతుడు తిరిగి ఆయన దగ్గరికి తీసుకురావడానికి, భగవంతుడు అదేవిధంగా మన నిజమైన ప్రేమ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ భౌతిక జగత్తు వచ్చిన మనకి పరీక్షలను పెడుతూ ఉంటాడు. అప్పుడు మన నిజమైన ఉద్దేశాలుగా ఆయనకి తెలిసి తిరిగి ఆయన దగ్గరికి ఆయన తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలన్న ఆలోచన మనకి రాకుండా ఉండడానికి. ఇంకా ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే 3 గుణాల గురించి చెప్తున్నారు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం గురించి. తమోగుణం వాళ్ళు బద్ధకంతో ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి సాధించాలని లేకుండా పక్కన వాళ్ళని పొడుస్తూ ఉంటారు. రజోగుణం వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని పొందాలనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు, మనం కాదు మనందరికి అధిపతి భగవంతుడే అని. సత్వగుణంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క స్థానాన్ని మన జీవితంలో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడే అన్నీ మనకు అందజేస్తున్నాడని. సూర్యచంద్రుల్ని మనకు అందజేస్తున్నాడు, భోజనాన్ని అందజేస్తున్నాడు, తాగడానికి నీళ్ళు, ఉండడానికి శరీరం, జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని కూడా ఆయన అందజేస్తున్నాడు. సో అటువంటి భగవంతుడి యొక్క స్థానాన్ని మన జీవితంలో మనం అర్థం చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది మన అధ్యాయంలో తెలుసుకోవాల్సిందే. హరే కృష్ణ.